కాలినడకన తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లడానికి తొలి ప్రవేశ మార్గం అలిపిరి. సోపాన మార్గంలో కనిపించే మొదటి ప్రదేశం ఇదే. కొందరు ఆడిప్పడి అంటారు. పడి అంటే మెట్టు, ఆడి అంటే అడుగున ఉన్న భాగం. తిరుమల కొండకు అడుగున ఉన్న పడిగట్టు ప్రదేశం. కొందరు అలిపిరిని ఆడిప్పలి అంటారు. పులి అంటే చింత చెట్టు, అడుగు బాగాన కనిపించే చింత చెట్టు ప్రదేశమని భావం. వైష్ణవ క్షేత్రాలలో చింత చెట్టుకు ప్రాధాన్యం ఎక్కువ. నమ్మాలార్వకు చింత చెట్టు కిందనే జ్ఞానోదయం అయిందని పురాణాలు చెబుతున్నాయి. కొందరు అలిపిరి అంటే అల్ప శరీరం కలవాడని అర్థమాట. శ్రీవారు ఈ ప్రదేశంలో సూక్ష్మ రూపంలో ఉన్నారని భావన. అలిపిరిలోని దేవాలయం శ్రీ లక్ష్మీ నరసింహాలయం. ఈ ఆలయం పైకప్పు విడిపోవడంతో పాడైపోయింది. విగ్రహాలు శిథిలమయ్యాయి, చివరకు అదృశ్యమయ్యాయి. ఈ ఆలయంలోని శిల్పకళా చిత్ర విన్యాసాలు చూడవచ్చు. అన్నమయ్య కాలం నాటికి ఈ ఆలయం ఉండేది. ప్రస్తుతం ఈ ప్రదేశం లక్ష్మీనారాయణ ఆలయంగా తీర్చిదిద్దబడింది. అలిపిరిలోని వృత్తాకారపు బండ ఉంది. శిథిలాయంలోని బండరాగులు రాయిలా ఉంది. ఈ రెండు బండలు అలిపిరిలో చూడవచ్చు. హిందూయిజం గురించి మరెన్నో గొప్ప గొప్ప విషయాలను తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.